నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అనే ఈ స్టేట్లో లేదు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ అనే ఈ స్టేట్లో ఒక చిన్న ఊరి పేరు మనకు అవసరం లేదు. ఆ ఊర్లో కొంతమంది రైతులు ప్రతి ఏటా మంచి పుచ్చకాయలు పండిస్తారు, వాటర్ మిలన్స్. దాన్ని కలింగరకాయలు కూడా రాయలసీమలో అంటారు, రాయలసీమలో కలింగరకాయలు అంటారు, కొన్ని చోట్ల పుచ్చకాయలు అంటారు, ఇంగ్లీష్లో వాటర్ మిలన్స్ అంటారు. పండిస్తూ ఉంటారు. పంట వచ్చిన తర్వాత ఈ పుచ్చకాయల పంట వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఉన్న పిల్లలందరినీ పిలిచి కాయలు ముందర పెట్టేసేసి తినండ్రా అని చెప్పేస్తారు. ఎవరు ఎన్ని కాయలైనా తినండి, ఎవరు ఎన్ని కాయలు ఎక్కువ తింటే వాళ్లకు ఒక ప్రైజ్ కూడా ఇలా అనౌన్స్ చేస్తారు ప్రతి సంవత్సరం. అలా జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం పంట వచ్చింది, పిల్లలందరూ కూడా వచ్చారు. పెద్ద పెద్ద పుచ్చకాయలు ఇంత లావుటివి, ఒక్కొక్కరు ఒక్కటి కూడా తినలేరు, అలాంటి సైజులో ఉంటాయి ఒక్కొక్క కాయ. కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినలేరు. ఓకే, ఎవరో ఒకరైతే విన్ అవుతారు. విన్ అయిన వాళ్ళకి ఏదో ఒక బహుమతి ఇచ్చేస్తారు, అక్కడితో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పిల్లలు ఎప్పుడు పుచ్చకాయల కాలం వస్తుందా, ఎప్పుడు పంట వస్తుందా, ఎప్పుడు తిందామా అని మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా 1-2 సంవత్సరాలు జరిగిన తర్వాత అందులో ఒక అబ్బాయికి ఆ ఊరు కాకోకుండా వేరే ఊరికి ఒక 3 ఏళ్ళో 4 ఏళ్ళో 5 ఏళ్ళో అనుకుందాం వెళ్తాడు. చదువు ముగించుకొని మళ్ళీ తన సొంత ఊరికి వస్తాడు. సొంత ఊరికి రాగానే అప్పుడు ఖచ్చితంగా పుచ్చకాయలు పీకే కాలం, ఆ సీజన్ వచ్చి ఉంది. వాడు ఇంటికి వెళ్ళగానే అడిగాడు, అమ్మ ఎక్కడ పుచ్చకాయలు మనం మార్కెట్ అక్కడే ఉందా లేదంటే ఎక్కడైనా వేరే చోట పెట్టారా అని. లేదు నాన్న అక్కడే ఉంది వెళ్ళు అన్నాడు. వెళ్తాడు, మార్కెట్కి వెళ్తాడు. అంటే వాడు ఇంతకుముందు 7-8 ఏళ్ళ కిందట చూసిన మార్కెట్ అదే. ఆ మార్కెట్లోకి వెళ్తే పుచ్చకాయలు ఎక్కడే కానీ కనిపించవు. అవి ఎంతెంత కనిపిస్తాయి అంటే ఇంత చిన్న చిన్న పుచ్చకాయలు, చిన్న చిన్న పుచ్చకాయలు కనిపిస్తాయి. అసలు ఏంటి కాయలు లేవా, కాయలు పీకేశారు మొత్తం అంతా, ఏవి చిన్న చిన్న ఉన్నాయని నేను అని చెప్పేసి వాడు అనుకుంటుంటాడు. ఇంకా తర్వాత ఎదురుగా ఒక కొట్టు, తను మామూలుగా తెలిసిన వ్యక్తి, ఆ ఊరు వాడే కాబట్టి వెళ్ళి పెడతాడు. బాబాయ్ మనకిప్పుడు పుచ్చకాయలు ఫెస్టివల్ కదా, ఎవరు లేరేంటి, ఎవరు రాలేదేంటి అని. ఇంకో అరగంట తర్వాత వస్తారు బాబు పిల్లలంతాను అని అంటాడు. సరే కాయలు ఎక్కడ ఉన్నాయి అని అంటాడు. ఇదిగో బాబు ఇవే కాయలన్నీ నేను అంటాడు. అదేంటి బాబాయ్ ఇంతే ఉన్నాయి అని అంటాడు. ఇప్పుడు ఇవే బాబు ఉండేది, ఇలాంటి కాయలే వస్తున్నాయి. నువ్వు ఉన్నప్పుడు 7-8 ఏళ్ళ కిందట ఉన్నప్పుడు ఉన్నంత కాయలు ఇంతలా కాయలు లేవు, ఇప్పుడు అన్నీ ఇవే వస్తున్నాయి. మనోడికి ఆశ్చర్యం వేసింది. అరే ఏంటిది, ఈ 4-5 ఏళ్ళ సంవత్సరాల్లోనే కాయ సైజు ఇంత సైజు నుంచి ఇంత సైజుకు పడిపోవడం ఏంటి? మనవాడు దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించగా వాడికి ఒక ఆన్సర్ దొరికింది. ఏంటంటే పిల్లప్పుడు వీడు తిన్న పుచ్చకాయల సైజు ఎంతున్నాయి, ఆడు చదువుల కోసం బయటికి వెళ్ళి ఒక 5-6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆ పుచ్చకాయ సైజు ఇంతే. లోపం ఎక్కడుంది అని ఆలోచన చేశాడు. వీడి పిల్లప్పుడు వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు వాళ్ళు వ్యవసాయం చేసి పండించడం జరిగింది, అలాగే సైజు వచ్చాయి. ఆ తర్వాత తరం వాళ్ళు పండించారు, కానీ పుచ్చకాయలు అవే సైజులోనే వచ్చాయి. వాళ్ళు ఏం చేశారు అంటే అవగాహన లోపం వల్ల ఆ సైజు ఉన్న పుచ్చకాయలన్నీ మంచి రేట్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ పుచ్చకాయలు కాయలతో సహా
అమ్మేసేవాళ్ళు. తిరిగి చిన్న చిన్న కాయలన్నీ ఇక్కడ లోకల్గా అమ్ముకుండేవాళ్ళు. వాడదంతా గమనించిన తర్వాత వాడికి అర్థమైంది ఏంటి అంటే, పెద్దవాళ్ళు ఏ రోజు పుచ్చకాయలు పందెం పెట్టినా తినడానికి, పెద్దవాళ్ళు ఏ రోజు తినడానికి పుచ్చకాయల పందెం పెట్టినా వాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, నీకు కావాల్సినంత తినేసేరా, ఎన్ని కాయలైనా తినేసేయి, కానీ ఆ విత్తనాలు మాత్రం ఈ గిన్నెలో వెయ్యి అని చెప్పేవాళ్ళంట. అది వాడికి అర్థమైంది. అంటే ఏంటి, ఇంతింతలా సైజు పెంచే ఆరోగ్యకరమైన పుచ్చకాయల్లోని సీడ్స్, విత్తనాలు, అవి బయటికి పోకుండా కాయలు మాత్రం పిల్లల చేత తినిపించి ఆ విత్తనాలు అలాగే పెట్టి తిరిగి మళ్ళా పంట టయానికి ఆ విత్తనాలు వేయడం వల్ల మంచి సైజుతో ఆరోగ్యమైన కాయలు తయారయ్యేవి. కానీ ఇప్పటి వాళ్ళు వాడు చూసినంత వరకు ఇప్పటి వాళ్ళు పెద్ద కాయలు అమ్మేయడం వల్ల ఆ సీడ్స్ అన్నీ అలా వెళ్ళిపోయాయి. చివరిగా మిగిలిన ఈ చిన్న చిన్న కాయలు మాత్రమే మిగిలాయి. ఆ కాయల్లోని విత్తనాలు, సీడ్స్ మళ్ళీ తిరిగి పంట వేయడం వల్ల అవి ఇంతింతే అయ్యాయి. రాబోయే కాలానికి గోళీకాయల సైజులో అయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. అంతే కదా. అరే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారా వీడు, మనకు అర్థం కావట్లేదు అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. కరెక్ట్, నేను ఇప్పటి వరకు చెప్పిందంతా మీకు సోదే. అసలు పాయింట్ ఏంటి అంటే, మన పూర్వీకులు తాత ముత్తాత అంటే దాదాపు ఒక 40-50 ఏళ్ల క్రిందటి మన వంశవృక్షం, అంటే మా నాన్నగారి వరకు మా తాతగారి వరకు అని లెక్కేసుకుందాం. అప్పటి వాళ్ళ వరకు కూడా చదువు విషయంలో భారత భాగవత రామాయణాలు, పెద్దవాళ్ళ శిక్షలు, ప్రతి ఒక్కటి నీతివంతమైన కథలు ఇలా చెప్పేవాళ్ళు. స్కూల్స్లో ఇలా చెప్పేవాళ్ళు మాస్టర్లు. అంటే ఏమిటి, సనాతన ధర్మాన్ని ఎక్కువ బోధించారు, ఎక్కువ అర్థమయ్యేలా చెప్పారు. భక్తి అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, వికృతి అంటే ఏమిటి, ఎదుటివారికి హాని చేయకుండా ఎలా జీవించాలి అని ప్రతి కథలోనూ దాని సారాంశంగా బోధించేవాళ్ళు. అలాగే నడుచుకున్నారు అప్పటి వాళ్ళందరూ కూడా. ఇప్పటికొచ్చేసరికి ఏమవుతోంది, స్కూల్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన శాస్త్రీయ సంపద ఈ భారత భాగవత రామాయణాలు ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడా బోధించట్లేదు. పైగా బోధిస్తే అదేదో కేసు అట, అదొకటి. ఇంకా మళ్ళా దాని గురించి నాకు తెలియదు అనుకోండి, ఎవరే అంటే విన్నాను, అది చెప్తున్నాను మీకు. ఇప్పటి చదువులు ఎలా ఉన్నాయి, 3 ఏళ్ళ చిన్న పిల్లలండి, ఇంత చిన్న పిల్లలు, వాళ్ళకు బట్టలు వేసుకోవడం కూడా సరిగా రాదు. వాళ్ళకి ఇంత సంచి వేసి భుజాన్ని తగిలించి అని వదిలేస్తుంటారు. ఇంగ్లీష్ చదువులు అవసరమే, నేను కాదని చెప్పట్లేదు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈనాటి చదువులు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు అనేది మాత్రమే నా అభిప్రాయం, నా వాదన కూడా. మనల్ని మనం మర్చిపోతే మనకు మనుగడ ఎక్కడ ఉందండి? మనల్ని మనం మర్చిపోకూడదు కదా. అలా మర్చిపోయేలా చేస్తున్నాయి ఈనాటి పాఠాలు, పాఠ్యాంశాలు. నేను 2వ తరగతి చదివేటప్పుడు నాకు బాగా గుర్తుండేది, రాంబాబు జాంపండు అని ఒక చిన్న స్టోరీ ఉండేది 2వ తరగతి పుస్తకంలో. ఆ రాంబాబు జాంపండు అనే ఆ కథలో ఎంత నీతి ఉండేది అంటే అంత నీతి ఉండేది.
ఒక స్నేహితుడికి తను తింటున్న జాంపండులో నుంచి సగం ఇచ్చి తిరిగి వీడు సగం వాడు సగం తిని ఆనందాన్ని పంచుకునేవాళ్ళు. తిరిగి మరుసటి రోజు వాడు మళ్ళీ ఇంకొక మామిడికాయ తీసుకొచ్చి ఆడు సగం ఈడు సగం తిని ఆ స్నేహాన్ని డెవలప్ చేసుకునేవాళ్ళు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత ఉండేది. అలాంటి పాఠ్యాంశాలు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు ఏంటున్నాయండి? ఈ చిన్న చిన్న పిల్లలకి అంత బ్యాగులు మోసి పంపించేస్తున్నారు. ఈ తల్లిదండ్రులకు కూడా కొంచెం బుద్ధి ఉండాలి. 10th క్లాస్కి మా వాడు స్టేట్ ర్యాంక్ రావాలి, 10th క్లాస్కి మా వాడు డిస్ట్రిక్ట్ ర్యాంకు రావాలి, ఇలా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. భారత భాగవత రామాయణాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టుబొట్లు ఇవన్నీ కూడా వదిలేశారు. తిరిగి పిల్లల్ని టార్చర్ చేయడం మొదలు పెడుతున్నారు. ఎంతమంది ఫెయిల్ అయ్యి విద్యార్థులు చనిపోతున్నారు? తల్లిదండ్రుల టార్చర్ భరించలేక పిల్లలు చాలామంది ఫెయిల్ అవ్వడంతో ఎంతమంది చనిపోతున్నారు? అయినా కూడా మన వాళ్ళకు బుద్ధి రావట్లా. వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో చూస్తుంటారు ఇవన్నీ. ఈ సంవత్సరం 10th ఫెయిల్ అవడంతో ఓ అబ్బాయి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అరే రే, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడా? పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడి ఉంటారు. కానీ ఈ విధవ మాత్రం తన ఇంట్లో పిల్లాన్ని మాత్రం నీకు స్టేట్ ర్యాంక్ రావాలన్నా అని ఒత్తిడి చేస్తుంటాడు. దయచేసి మానుకోండి. పిల్లల్ని పిల్లలుగానే చదవనివ్వండి, వాళ్ళు పాడైపోరు. కొన్నాళ్ళు ఏదైనా కూడా వాళ్ళ ఏజ్ని బట్టి కొద్దిగా అలా చెడుదారి తొక్కి ఉండవచ్చు, కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు మన రూట్లోకే వచ్చేస్తారు. ఒత్తిడి చేయకండి చదువుల విషయంలో. వాళ్ళకి ఏది ఇష్టమో కనుక్కోండి, ఆ ఇష్టం ద్వారా ప్రోత్సహించండి. వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను చెప్పేదైతే ఒకటే, పాఠ్యాంశాలను మనం మార్చలేము. అది మనతో అయ్యే పని కాదు, గవర్నమెంట్ తీసుకునే పని. ఒకవేళ మోదీ గారు మళ్ళీ ఇప్పుడు వచ్చారనుకోండి, ఏమైనా పాఠ్యాంశాలను మార్చి, ఆయన హిందూ ధర్మానికి చాలా పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు, ఒకవేళ మార్చవచ్చు. కనీసం మీరైనా తల్లిదండ్రులుగా మీరైనా మీ పిల్లలకి ఏ శుక్రవారమో, ఏ సోమవారమో, ఏ పండగల రోజో, కొన్ని ముఖ్యమైన దినాల్లోనో లేదో పుట్టినరోజులప్పుడు ఆ గుళ్ళకు గోపురాలకు తీసుకెళ్ళండి. కొద్దిగా వాళ్ళకు భక్తిభావం అలవాటు చేయండి, సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేయండి. కొంతమంది వాట్సాప్లో పెడుతుంటారు భగవద్గీత గురించి, జస్ట్ 4 or 5 seconds, లేదంటే కన్నా 1 minute లోగానే ఉంటుంది. ఆయన ఎవరో మహానుభావుడు పెడుతున్నాడు, నేను ఛానల్ నుంచి చూస్తున్నాను, నేను అవన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాను. 4 నిమిషాలు కాదు, 2.5 నిమిషమో ఉంటుంది ఒక్కో శ్లోకం. ఆ శ్లోకం చెప్పి దానికి పూర్తిగా అర్థమయ్యే విధంగా అర్థవంతమైన రీతిలో ఆయన దాన్ని విశదీకరించి చెప్తాడు తన అర్థాన్ని. అలాంటివి నేను చూశాను. ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర చూస్తుంటాను, ఇలా జరిపేస్తూ ఉంటారు. అరే, మనమే అలా జరిపితే మన పిల్లలకు మనమే నేర్పుతాం రా. దయచేసి చేయకండి. సంస్కృతి సంప్రదాయం అనేది, మన హిందూ సాంప్రదాయం అనేది చాలా గొప్పది. భరతఖండే అని అంటారు పూజలో పూజారులు. అంటే భరతఖండం అంటే ఎంత గొప్పది, ఎంత పెద్దది. ఇప్పుడంటే భారతదేశం చిన్నది, భరతఖండం అనేది చాలా పెద్దది. అంటే ఏమిటి? మంచి అనే సీడ్స్, మంచి అనే విత్తనాలని మన ఆదాయం కోసం కావచ్చు, మన స్వార్థం కోసం కావచ్చు, భావితరాలను భవిష్యత్తులో పెట్టుకోకుండా వాటిని అమ్మేశాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నవి చిన్న చిన్న కాయలు, ఆ కాయల్లో వచ్చే చిన్న చిన్న సీడ్స్. ఆ సీడ్స్ను నువ్వు ఎంత డెవలప్ చేసినా ఇంత కాయ కాలేదు. అది ఈ కథలోని ముఖ్య ఉద్దేశం. అంటే అంతటి భారత భాగవత రామాయణ పురాణాలను మనం పక్కన పెట్టేసి, చిన్న చిన్న చదువులు చదువుతున్నాం. కేవలం
ఉద్యోగము అనే ఒక వ్యాపకం కోసం, ఒక పని కోసం మన జ్ఞానాన్ని సంపాదించుకోవడం లేదు. ఉద్యోగం కోసం మాత్రమే చదువుతున్నాం. ఉద్యోగం కోసం చదవాలి, మనకు వృత్తి కావాలి, ఆదాయం కావాలి, సంసారాన్ని నడపాలంటే నేను దానికి కాదని చెప్పడం లేదు. కానీ మన సంప్రదాయాన్ని మాత్రం మరవకండి, పిల్లలకు నేర్పండి.